హాయ్ గైస్, నమస్తే అందరికీ. నేను మీ అనిల్ పల్లికొండ. నా ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నుంచి మాది పల్లెటూరు. మా పల్లెటూరు వాతావరణం అండ్ మా పల్లెటూరులో ఉన్న ప్లేసులు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. చూసారా, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కేకేస్తున్నారు అటు నుంచి. సో సాయంత్రం అయింది ఈరోజు. సో సాయంకాలం జస్ట్ సరదాగా వాక్ అని చెప్పి అలా బయటకు వచ్చాం. వాకింగ్ చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏం కాదు, ఊరికే తెలుసు కదా. సో అలా అనమాట. సో వాకింగ్ జరుగుతూ ఉంది. వెనక నుంచి వచ్చి ఒక్క పోటు పొడితే ఏముంది, ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి మన ఆత్రేయపురం మండలం అండి. ఆత్రేయపురం మండలం పులిదిండి అనమాట. రోడ్డు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ పక్కన ఈ పక్కన కూడా ఫుల్ గ్రీన్ ఉంటుంది అనమాట. మీకు చూసుకుంటే ఇక్కడ కాలువ ఉంటుంది, పంట కాలువ. ఈ కాలువ వచ్చేసి మనకి ధవళేశ్వరం దగ్గర నుంచి డివైడ్ అవుతుంది అనమాట. మీకు ఈ కాలువకి అటుపక్క ఊరు ఉంటుంది, అది బుద్ధిపరి మా ఊరే. ఊరు అవతల పక్క గోదావరి ఉంటుంది. సో ఈ పక్క అంతా కాలువ ఉంటుంది, ఆ పక్కన మెయిన్ రోడ్డు అది. మీకు అది బొబ్బర్లంక రావులపాలెం రోడ్డు. నెక్స్ట్ వ్లాగ్లో ఆ వీడియో చూపిస్తాను మీకు, ఆ రోడ్డు అంతానే. సో ఇది అలాగే మా సైడు వచ్చేసండి ఎక్కువ ఈ అరటికాయ తోటలండి, కంద, ఈ పువ్వుల తోటలు, ఇంకా కూరగాయల తోటలు ఎక్కువ బాగా పండిస్తూ ఉంటారండి మా పక్కనే. సో ఈ పండించిన ఆకుకూరలో మ్యాక్సిమం నాకు తెలిసి నేను చాలాసార్లు చూసింది అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటారు ఈ కాలంలోనే. ప్రస్తుతానికైతే ఇది మనకు గోదావరి ఉంది కాబట్టి దానికోసం ఎర్రనీరు వస్తుంది, లేకపోతే నీరు తేటగానే ఉంటుంది. చూసారు కదా, ఆ పక్కన అయితే మనకి మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట. అందరూ మరి వీడియోస్ చేయని అంటాం కాదు, మరి సపోర్ట్ కూడా చేసేయాలి. అలాగే చేస్తాను. జస్ట్ శాంపుల్ కోసం మాత్రమే. మీకు మా ఊరి అందాలు కూడా మీకు త్వరలోనే ముందుకు తీసుకురాబోతున్నాను అనమాట. చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వద్దామని నేను డిసైడ్ అయిపోయాను. మీరు కూడా డిసైడ్ అయిపోతే అక్కడే పక్కన మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి నొక్కేసి గంట కొట్టేసి లైక్ కొట్టండి. షేర్ చేసి అంత కంటెంట్ లేదనుకోండి, చేయాలనిపిస్తే చేసేయండి అంతే. ఓకేనా, మరి చేస్తండి. నమస్తే.